ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 23, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నేడు మీకు ఆజ్ఞాపిస్తున్నాను, తెలియజేస్తున్నానని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే మనం బంధకంలో పడి ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో, శ్రమల్లో ఉన్నామేమో, మనం పాపంలో పడి ఉండటం మన ప్రభువుకి ఇష్టము లేదు. కనుక ఆయనే ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి మన కొరకు ప్రతి ఒక్క సమస్యని అనుభవించి మన కొరకే గొర్రెపిల్లగా తనకు తానుగా తన శరీరాన్ని అర్పించుకొని మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన ప్రభువు ఈరోజు నీవు నేను బాధపడుతున్నామేమో, సమస్తము కోల్పోయాము, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టారు, దూషించారు, అయినను మనము నిరీక్షణ కలిగి మన ప్రభువు యొద్దకు వచ్చి సమస్తము కోల్పోయిన ఆయన యందు నిరీక్షణ గలవారికి ఆయన సమస్తము రెండంతలుగా దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనలో విశ్వాసం ఉండాలి, మనలో నిరీక్షణ, సహనము, ఓర్పు ఉండాలి. మరలా మనం మన దేశాన్ని, మనం పాత స్థితిని మనం చూడాలి అంటే మనము దేవునిలో అధికముగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం రెండంతలుగా ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఆయన మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక మనల్ని మనం మార్చుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.